నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఒప్పో రెనో 12 ప్రో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. గ్రేట్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఒప్పో రెనో 12 ప్రో 5G ఇక్కడ చూసుకోవడం మాత్రమే లుక్ వైజ్ బాగుంది. ఇక్కడ టెక్స్చర్ కానీ కెమెరా కట్అవుట్ కానీ కొంచెం డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హైలైట్ చూసుకుంటే మాత్రము యువర్ ఎవ్రీడే ఏఐ కంపానియన్ లగ్జరియస్ రిబన్ డిజైన్ లాంటిది వస్తుంది. సో ఇక్కడ కింద రిబన్ డిజైన్తో పాటు కూడా వస్తుంది ఏఐ పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ అని, అండ్ రెనో బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఎవర్ అనేసి అయితే కొన్ని హైలైట్స్ అయితే మన వాళ్ళు పెట్టిరు. సో ఏఐ ఎరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఏఐ స్టూడియోస్ కూడా వస్తున్నాయి, ఏఐ బెస్ట్ ఫేసెస్ అంట. సో ఇక్కడ మొత్తం కూడా ఏఐ అని అయితే నింపి పడేసారు. ఏఐ లింక్ బూస్ట్ అండ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ బీకన్ లింక్ అనేసి అయితే అంటారు. సో దీని గురించి అయితే తెలియలేదు. సో అంటే సిగ్నల్ లేకపోయినా కూడా సిగ్నల్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. సో ఎలా పనిచేస్తే తెలియదు కానీ ఏఐ రికార్డింగ్ సమ్మరీ, ఏఐ టూల్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఇక్కడ ఏఐకి సంబంధించి మన వాళ్ళైతే పెట్టిరు 2 ఏఐ రైటర్ అనేసి. సో మొత్తం కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే మొత్తం ఏఐకి అంకితం చేసినట్టున్నారు. సో తర్వాత రిబన్ డిజైన్ అయితే బాగా ఫోకస్ చేసారు. నాకైతే ఇది బాగా నచ్చింది. రిబన్ డిజైన్ మాత్రము బాగుంది. కలర్ వేరియంట్ కానీ ఇక్కడ సన్సెట్ గోల్డ్ కలర్ అండ్ స్పేస్ బ్రౌన్ కలర్ 2 కలర్ వేరియంట్స్ కూడా నాకు బాగా అనిపించినాయి. గోల్డ్ కలర్ ఇంకా మంచిగా అనిపించింది. కర్వ్డ్ మేడ్ ఫర్ కంఫర్ట్స్ అనేసి అవుతుంది. ఇక్కడ వెయిట్ కూడా చూపించారు. 180 grams 7.40 mm థిక్నెస్తో పాటు వస్తుంది. క్వాడ్ కర్వ్డ్ ఇన్ఫినిట్ వ్యూ స్క్రీన్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ బాగుంది. అండ్ ఇక్కడ స్ప్లాష్ టచ్ అండ్ టచ్ ఆప్టిమైజేషన్, తర్వాత ఐ కేర్కి సంబంధించి పెట్టిరు. డ్యామేజ్ ప్రూఫ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ క్లాస్ 2తో పాటు వస్తుంది. ఫ్లాగ్షిప్ లెవెల్తో పాటు వస్తుంది. ఎలా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ ఇమేజ్లో బాగా చూపించారు. అండ్ ఏఐ పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ 3 కెమెరా సెటప్తో పాటు అయితే వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు మెయిన్ ఏమేమి కెమెరాస్ అయితే పెట్టారు. ఇక్కడ ప్రో వేరియంట్లోకి వచ్చేసరికి అయితే 50 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ఫోకస్ ఇక్కడ సెల్ఫీ కెమెరా అండ్ 50 MP టెలి పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా విత్ ఓఎస్తో పాటు మధ్యలో ఉన్నది. కిందకి వచ్చేసరికి అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ 50 MP ఇక్కడ పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్యూయల్ 4K అల్ట్రా క్లియర్ వీడియో చేసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా కెమెరా సెంట్రికే ఉంది. ఇక్కడ బ్యాటరీ లైఫ్ ఎట్ అనేసి అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేసారు అన్నమాట. బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది అనేసి అయితే అంటారు. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ దాకా కూడా అంటారు. అండ్ ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. తర్వాత 320 ఇంజన్ అంటారు ఆప్టిమైజ్ చేసుకోవడానికి. తర్వాత కలర్ వాయిస్ 14.0.1 ఇవైతే మెన్షన్ చేయాలి. సో అది ఆక్వా డైనామిక్ వస్తుంది. ఫైల్ డాక్స్ వస్తున్నాయి. హేలో ఆడియోతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి మెయిన్ హైలైట్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. కొనుక్కోవాలని యాక్చువల్లీ మీరు టాప్లో కార్నర్లో చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవడానికి అయితే రెడీగా లేదు. ప్రీ ఆర్డర్స్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ షిప్స్ ఫ్రమ్ 18th July ఉంది. సో 18th July కల్లా మీకు స్టార్ట్ అయిపోతుంది. బేస్ వేరియంట్ ఉంది 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 37,000 ఉందన్నమాట. తర్వాత హైయర్ వేరియంట్ ఏదైతే 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 41,000 ఉంది. ఇక్కడ కూపన్స్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకుంటే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ప్రీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు నేను రికార్డ్ చేసే టైంకి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్, ఇవి కొన్ని ఆఫర్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ మీద ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసిరు. అవి కూడా మీరు అప్లై చేసి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్ పర్లేదు, బాగా అనిపించింది నాకైతే. స్మార్ట్ ఫోన్ లుక్ వైజ్ అంతా కూడా బాగుంది. నేనైతే బేస్ వేరియంట్ మస్త్ అయిపోతుంది అనేసి అయితే ఒకవేళ ఇట్లా కొనుక్కోవాలంటే బేస్ వేరియంట్ మస్త్ అయిపోతుంది ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ చూసుకుంటే నాకైతే కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. ఆఫర్స్ అప్లై చేసినా కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది. మీరేమనుకుంటారో ఒకసారి మీ ఒపీనియన్స్ ప్రైస్ మీద, ఓన్లీ ప్రైస్ మీద కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్కి వచ్చేసరికి అయితేనేమో స్మార్ట్ ఫోన్ యొక్క వెయిట్
180 గ్రామ్స్ ఉందన్నమాట. థిక్నెస్ చూసుకుంటే 0.74 mm థిక్నెస్తో పాటు వస్తుంది. 2 వేరియంట్స్ వస్తున్నాయి అనేసి అయితే మనకు ఆల్రెడీ అందరికి తెలిసిందే. 12 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్, 12 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ అండ్ ఫోన్ స్టోరేజ్ SD కార్డ్ 3.0తో పాటు కూడా వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ 2412x1080p రెజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. వివిడ్ మోడ్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత ఫ్లెక్సిబుల్ AMOLED విత్ 4 కర్వ్డ్ సైడ్ ఈక్వలెంట్ హైట్స్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో పాటు వస్తుంది. బై కెమెరాస్కి వచ్చేసరికి అయితే ఇంతకుముందుగా మాట్లాడుకున్నాం కదా, ఈ కెమెరాస్ ఏవైతే తిరుగులు కెమెరాస్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవడం మాత్రం మెయిన్ 50 MP 1.8 అపర్చర్తో పాటు వస్తుంది. తర్వాత అల్ట్రా వైడ్ వచ్చేసరికి 8 MP టెలిఫోటో 50 MP. అక్కడ స్టార్టింగ్లో మనం హైలైట్స్లో చూసుకున్నాం. అల్ట్రా వైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళారు ఇచ్చారు. ఇక్కడ 8 MP 2.2 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ కెమెరా అయితే ఆబ్వియస్ అక్కడ కూడా OIS మెన్షన్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిరు. అన్ని మోడ్స్ అయితే ఉన్నాయి బై, అన్ని మోడ్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా 50 MP ఉంది బై కెమెరా. సో 2.0తో పాటు వచ్చేసింది. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు రియర్లో కానీ ఫ్రంట్లో కానీ రెండు కూడా మీకు 4K రికార్డింగ్స్ దాకా వస్తుంది. 4K 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. వీడియో స్టెబిలైజేషన్ 4K 30 FPSతో పాటు వస్తుంది. అండ్ 1080p కూడా 60 FPS అండ్ 720p 30 FPSలో మంచి రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లోమో వీడియోస్, డ్యూయల్ వీడియో మోడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత MediaTek Dimensity 7300-NSG ఉంది. సో ఆబ్వియస్గా 7300 ప్రాసెసర్ పెట్టుకోండి. 8 కోర్స్ వస్తున్నాయి. అండ్ గ్రాఫిక్స్ చూసుకోవడం మాత్రమే మాలియా G615 గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాటరీ కూడా మెన్షన్ చేసి 5000 mAh బ్యాటరీ రాదు, 4880 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో స్టార్టింగ్లో మనం హైలైట్స్లో ఇక్కడ ఈ ఏఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పక్కకు పెడితే కిందికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బ్యాటరీకి ఇక్కడ చూసుకోవచ్చు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మెన్షన్ చేసి. నెక్స్ట్ చూసుకుంటే బయోమెట్రిక్ సెన్సార్ ఉంది. ఫేస్ రికగ్నిషన్, ఫేస్ అన్లాక్తో పాటు అన్లాక్ అవుతుంది. జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్ డిస్ప్లే, ఆప్టికల్ సెన్సార్, యాక్సిలర్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, జైరోస్కోప్, స్టెప్ కౌంటర్, ఇన్ఫ్రా రిమోట్ కంట్రోల్ అండ్ IR బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. కనెక్టివిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. మోస్ట్లీ 11 5G బ్యాండ్స్ వస్తున్నట్టునే. అండ్ ఆబ్వియస్గా మీరు నెట్వర్క్ చూసుకోవచ్చు. నానో సిమ్స్ పడుతున్నాయి ఇక్కడ. అండ్ వైఫైస్ గురించి చూసుకుంటే మాత్రమే వైఫై 6తో పాటు వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ 2x2 MIMO టెక్నాలజీస్ యూజ్ చేసిన వైఫైకి ఇంకొంచెం స్మూత్ పర్ఫార్మెన్స్ వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.4. అండ్ కోడ్కి చూసుకోవచ్చు. SBC, AAC, aptX HD, LDAC అండ్ LHDCతో పాటు వస్తుంది. Type-C పోర్ట్ లేదు. 3.5 mm జాక్ లేదు. సో Type-C ఇయర్ ఫోన్స్ లేకపోతే మైక్ అయితే యూజ్ చేయాలి. NFC-తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం కలర్ 14.1 వస్తుంది. లొకేషన్ చూసుకుంటే మాత్రమే అండ్ బైడూస్, GPS, GLONASS, GALIAS అండ్ QoSతో పాటు కూడా వస్తుంది. అండ్ బాక్స్లో ఏమొస్తుందంటే ఏం లేదు, స్మార్ట్ ఫోను, ఛార్జరు, Type-C కేబుల్స్, ఇమేజ్ ట్రాకింగ్ గైడ్, డాక్యుమెంట్స్ అండ్ ప్రొటెక్షన్ కేస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ బై నేనైతే ఒకటే మాట చెప్తాను. స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్స్ చేసుకోవాలి ఉంటాయి. ఇట్లా ప్రీ ఆర్డర్స్ ఒకవేళ ఇట్లా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ అయితే యావరేజ్ కన్జ్యూమర్కి అయితే నేనైతే ఒకటే మాట చెప్తాను, కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. డైరెక్ట్గా 35,000కి వచ్చింటే బాగుండేది అనిపించింది. అండ్ నేనైతే ఒకటే మాట చెప్తాను బై, ఇన్ జనరల్గానే 20,000కి అయితే కంటే ఎక్కువ పోవద్దని చెప్తాను. కానీ ఇన్ కేస్ నేను కొనుక్కుంటా అంటే ఇట్లా బై 35,000 వచ్చేదాకా అయితే చూడండి. 35 ఆర్ బిలో 35,000 వచ్చే ఇట్లా తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను, ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని కొనుక్కోవాలంటే. సో మీరేమనుకుంటారు కింద మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. నేనైతే ఒకటే మాట చెప్తాను బై, ఓప్పోలో కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకొచ్చారు, పర్లేదు, మంచిగా అనిపించింది నాకైతే. అండ్ మీ ఒపీనియన్స్ అయితే స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ అయితే చేయండి బై. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.